ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుం హసః ఫలోదకేన స్నాపయామి ఫలం మనోరథం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః ఫలోదకేన స్నాపయామి. నమస్కారం చేసుకోండి. శంకరునికి పాలతోనే అభిషేకం చేయడం వల్ల ఆయుష్ అభివృద్ధి అవుతుంది. అలాగే స్వామివారికి పెరుగుతోనే అభిషేకం చేయడం వల్ల సమస్త రోగ బాధలు నివారణమవుతూ ఉంటాయి. అలాగే నెయ్యితోనే అభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి. అలాగే తేనెతోను చేయడం వల్ల అభిషేకం చేయడం వల్ల సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి. అలాగే పంచదారతోని కొబ్బరి నీళ్ళతోని అభిషేకం చేయడం వల్ల సమస్తమైనటువంటి మన ముక్కోటి జన్మలు మనం ఎన్ని జన్మలు ఎత్తామో పూర్వజన్మ పాపాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి. సమస్త గ్రహ వాస్తు దోషాలని కూడా నివారణమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన భావన కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా శ్రద్ధ భక్తితోని ఉండడం వల్ల జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. నమస్కారం చేసుకోండి అయ్యా అందరు కూడా.